వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థిపై 5 అధ్యాపకుల దాడి ఆరోపణలు. నంద్యాల పాలిటెక్నిక్ లో కలకలం. నంద్యాల 26వ వార్డులో ఇంటింటికి టీడీపీ ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎన్ఎండి ఫిరోజ్. శ్రావణ తొలి శుక్రవారం మహానందలో శ్రీ కామేశ్వరి అమ్మవారికి విశేష అలంకరణ. వర్షాలు కురవాలని ఇంద్రకీలాద్రిపై వర్ణయాగం. రాయితీ బియ్యం అక్రమాలపై పోలీసుల ఉక్కుపాదం. 11 కేసులు, 48 మందిపై చర్యలు. పీపల్ కోటి హైడ్రో ప్రాజెక్టులో విషాదం. 4 కార్మికులు మృతి. వెలుగొండ టెన్నెల్లో అర్ధరాత్రి మంత్రి నిర్మలా తనిఖీ. కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ పై స్టే వెనుక కుట్ర. ట్యాంక్ బండ్ వద్ద కోడితో బీఆర్ఎస్ మహిళా నేతల ఆందోళన. మడగశిరలో తాగునీటి కష్టాలకు చెక్. 27 లక్షల సొంత నిధులతో 10 ట్యాంకర్లు ఇచ్చిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. నంద్యాలలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. హర్ ఘర్ తిరంగా ర్యాలీకి భారీ స్పందన. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ లో ద్వితీయ సంవత్సరం విద్యార్థి బాబా రసూల్పై 5 అధ్యాపకులు దాడి చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బైక్ పై లెక్చరర్ల ముందు నుంచి వెళ్లిన కారణంగానే తనను పిలిపించి కొట్టారని విద్యార్థి ఆరోపించాడు. ఘటనపై వివరణ కోరేందుకు వెళ్లిన ప్రజా సంఘాల ప్రతినిధులతో కూడా అధ్యాపకులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఇరు వర్గాలు నంద్యాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గవర్నమెంట్ కాలేజీ వాళ్ళు చెప్పేటారు వాళ్ళు పిల్లలు వాళ్ళు రాకుండా వాళ్ళు కంప్లైంట్ నిన్నే కూర్చొని మాట్లాడతాం. రమ్మని అందరూ వాళ్ళని రమ్మని ఇప్పుడు వచ్చి మాట్లాడే వాళ్ళంతా వీడియో మీకు పంపించా చూడు. మేము వస్తున్నాం అంటున్నాం కదా సార్. ఎవరికి రారు, ఎవరు అడగరు. నా పేరు ఎస్ బాబా రసూల్. నేను పాలిటెక్నిక్ కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సారు నాది జూనియర్ బండి తీసుకొని వచ్చినందుకు, నేను తీసుకొని వెళ్ళినందుకు సార్ నన్ను కొట్టినాడు. ఎయిట్ కొట్టినాడంటే ముందుకు పోయి బండి ఇప్పించుకుంటే సార్ వచ్చి 8R అన్నాడు. 8R అన్నందుకు దగ్గరకు పోతే కొట్టినాడు. 50 అన్నాడు. సెకండ్ ఇయర్ మెకానికల్ అనేది మళ్ళీ కొట్టినాడు. సెకండ్ ఇయర్ మెకానికల్ కొట్టినాక మళ్ళీ ఏంటికి సార్ కొడతా అని చేయగలుచుకుంటే మళ్ళీ కొట్టినాడు. సార్ వాళ్ళు అంతా కలిసి గుంపు వేసి 5-6 మంది 10 మంది ఉంటారు సార్ వాళ్ళు అంతా. అందరు కలిసి ఏంద్ర సార్ వాళ్ళ మీద కడుచు సార్ వాళ్ళు వదిలించుకున్నానని సార్ మీదకి ఎందుకు సార్ కొడతా అని అడిగానని కొట్టినాను. అందరు కొట్టినారు. దాని తర్వాత ఏంటికి సార్ కొడతానని వదిలించుకుంటే ఏంది ఎక్కువ ఏంది వీళ్ళంతే పాతది ఒకటి అలిగేషన్ ఉంది ఫస్ట్ ఇయర్, దాని గురించి ఇంకంతా చేసి ఇంకా ఫస్ట్ ఇయర్ తీసిస్తాం నీకు అని బెదిరిస్తున్నాం. బాబా రసూల్ మెకానికల్ సెకండ్ ఇయర్. స్థానిక నంద్యాల పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి బాబా రసూల్ అనేటువంటి విద్యార్థిని తన సహచర విద్యార్థి బండి తీసుకొని వచ్చి బైక్ సారలు ఉన్నారు అన్న పక్కగా తీసుకొని వచ్చి కొద్ది దూరం తీసుకొచ్చి ఇవ్వమని అడిగినటువంటి నేపథ్యంలో బండి తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పీఈటీగా విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రవీణ్ అనేటువంటి ఒక పీఈటీ మాస్టర్ ఈ అబ్బాయిని బాబా రసూల్ అనేటువంటి మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి బాబా రసూల్ అనేటువంటి అబ్బాయిని బండి ఎందుకు తీసుకొచ్చినామని చెప్పి బెదిరిస్తూ ఏమి మాట్లాడకుండానే దాడికి దిగడం జరిగింది. అయితే 1 సార్లు కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఒకే సందర్భంలో కొడుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి సందర్భం లేకుండా నన్ను ఎందుకు కొడుతున్నావు అని చెప్పి ప్రశ్నించినందుకు అక్కడే ఉన్నటువంటి ఇతర లెక్చరర్లు ఈ అబ్బాయిని 5 మంది కలిసి కొట్టడం జరిగింది. ఈ సంఘటన నిన్న సాయంత్రం జరిగింది. అయితే ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి సురేష్ బాబు అనేటువంటి వ్యక్తి మధ్యలో ఎంటర్ అయి ఇతన్ని
పూర్తిగా విద్యార్థుల పట్ల క్రమశిక్షణగా మెలగాల్సినటువంటి ఒక వైస్ ప్రిన్సిపల్ స్థాయి అధ్యాపకులే ఈరోజు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వీరికి తీసిచ్చి పంపించండి, వీరిని డిస్మిస్ చేయండి అని చెప్పి బెదిరించినటువంటి ఘటన నిన్న సాయంత్రం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మేము విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా ఇక్కడ ప్రిన్సిపల్తో మాట్లాడి ఏం జరిగింది అనేటువంటి విషయం పైన అడగడానికి వస్తే కనీసం ప్రిన్సిపల్ రూమ్ కు కూడా వెళ్లకుండా ఉన్నటువంటి మేము ప్రిన్సిపల్ గారికి మాట్లాడడానికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమను, ఏం చేసుకుంటారో చేసుకోమను, మనం వినే ప్రసక్తే లేదు అని చెప్పి అడగడానికి వచ్చినటువంటి మా పైన వాళ్ళే గుంపులుగా వస్తూ వాళ్ళే మమ్మల్ని బెదిరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. నంద్యాల 26వ వార్డులో ఇన్ఛార్జ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొని సంక్షేమ పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాలువలు, వీధి దీపాల సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని సచివాలయ సిబ్బందికి ఫిరోజ్ సూచించారు. अल्ताफ जहाँ का ना गवर्नमेंट का बढ़त ना तुम्हें మన 26th వార్డులో మన భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ఆల్రెడీ ఈ వార్డులో నేను అనుకుంటా 80% డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయిపోయింది. ఈరోజు మనం ప్రజలకి మన పథకాలు ఏమేమి వస్తున్నాయని కనుక్కున్నాం. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అని వచ్చింది, గ్యాస్ వచ్చింది. దాని తర్వాత చాలా అందరికీ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో పెన్షన్ వస్తుంది. దాని తర్వాత ఏమంటే ఫ్రీ బస్సు అందరూ యూజ్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా ఒకటే అంటున్నారు అన్న, కంపల్సరీ మనకు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఏ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా తెలుగుదేశంని మేము గెలిపించుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజల దగ్గర డైలీ 24/7 ఎవరన్నా ఏదన్నా నాయకులు ఉన్నారంటే అది ఒక తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏదైనా చిన్న సమస్య వస్తే కూడా ఏదైనా చిన్న ఇప్పుడు డ్రైనేజ్ సమస్య చెప్తున్నారు. ఖచ్చితంగా అది కూడా 2-3 రోజులు అది కూడా మనం స్టార్ట్ చేస్తాం డ్రైనేజ్ది కూడా. ఇట్లా ప్రతి వార్డులో ఎక్కడైనా ఏమైనా చిన్న లైట్ సమస్య ఉన్నా కానీ, లేకపోతే డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, లేకపోతే ఏమన్నా వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పడితే కూడా ఖచ్చితంగా ఆన్ ది స్పాట్ మనం క్లియర్ చేస్తున్నాము. దానికోసం మనం ఇట్లా పని చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా మాకు నమ్ముతున్నారు. ఖచ్చితంగా మేము 24/7 నేను కానీ, మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ అందరూ ఖచ్చితంగా 24 hours ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తామని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ నెక్స్ట్ వచ్చే ఆల్ ఎలక్షన్ లో అన్ని వార్డులు మేము గెలిపించుకుంటామని కోరుకుంటూ సెలవు చేస్తాం. జై హింద్, జై తెలుగుదేశం. శ్రావణ తొలి శుక్రవారం సందర్భంగా మహానందిలో శ్రీ కామేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి 13 పట్టు చీరలతో ప్రత్యేక అలంకరణ చేయగా మండపాలు, స్తంభాల సహా ఆలయ సన్నిధిని సుమారు 100 చీరలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులకు ప్రసాద వితరణ చేపట్టగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వర్ణయాగం నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, యాగ కార్యక్రమాలు చేపట్టారు.
ఆదిలాబాద్ 2 టౌన్ పరిధిలో రాయితీ బియ్యం అక్రమాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గత వారం 11 కేసులు నమోదు చేసి 48 మందిపై చర్యలు తీసుకున్నారు. 38 క్వింటాల రాయితీ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు అక్రమ తరలింపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు, అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు. किराणा शॉप गोदाम ఉన్నట్టు గుడ్ మార్నింగ్ టు ఆల్. పీడిఎస్ రైస్ అక్రమంగా కొన్న అమ్మిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది. కేసులు నమోదు చేయడం జరుగుతుంది. 2 టౌన్ లిమిట్స్లో గత వారం రోజులుగా దాదాపు 11 కేసులు నమోదు చేయడం జరిగింది. 48 మెంబర్స్ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపు 38 క్వింటల్స్ పీడిఎస్ రైస్ సీజ్ చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ నుండి తర్వాత అదేవిధంగా బస్ స్టాండ్ నుండి ట్రాన్స్పోర్ట్ చేయడం చేస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేసి అట్లాంటి పీడిఎస్ రైస్ను సీజ్ చేయడం జరిగింది. ప్రజలకు గమనిక ఏంటంటే ఎవరు కూడా పీడిఎస్ రైస్ను అక్రమంగా కొన్న అమ్మిన వాళ్ళపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా డీలర్లు కూడా గమనించాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ కాకుండా వేరే వాళ్ళకు రైస్ అమ్మడం అట్లాంటివి చేయకూడదు. చేస్తే వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఉత్తరాఖండ్లోని పీపల్కోటి హైడ్రో ప్రాజెక్టులో విషాదం చోటు చేసుకుంది. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో టైర్లెస్ టెన్నర్లో కార్మికులు చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 18 మందిని సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించాయి. ఇప్పటి వరకు 4 మృతి చెందగా మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వెలుగొండ ప్రాజెక్ట్ టెన్నెల్ పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అర్ధరాత్రి స్వయంగా పరిశీలించారు. నిర్మాణ పురోగతిని అధికారులతో సమీక్షించి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విషయంలో ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగానే బలమైన వాదనలు వినిపించలేదని బీఆర్ఎస్ మహిళా నేతలు ఆరోపించారు. పథకాలను ఎత్తివేయాలనే ఉద్దేశంతోనే కోర్టులో పిటిషన్ వేయించారని విమర్శిస్తూ ట్యాంక్ బండ్ వద్ద కోడితో నిరసన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డలకు తులం బంగారం కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మడకశిర నియోజకవర్గంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ముందుకొచ్చారు. 27 లక్షల సొంత నిధులతో మొత్తం 10 వాటర్ ట్యాంకులను అందజేశారు. ప్రతి మండలానికి 2 చొప్పున ట్యాంకులను కేటాయించారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు వీటి ద్వారా తాగునీరు సరఫరా చేయనున్నారు. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి హర్ఘర్ తిరంగా ర్యాలీని మంత్రి ఎన్ఎంటి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ప్రారంభించారు. గాంధీ చౌక్ వరకు సాగిన ర్యాలీలో ప్రజలు, విద్యార్థులు, యువత భారీగా పాల్గొన్నారు. జాతీయ జెండాలతో జై హింద్, భారత్ మాతాకి జై నినాదాలు మార్మోగాయి. ర్యాలీకి ముందు నాసా ముక్త్ భారత్ లో భాగంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ సోరాన్ కూడా పాల్గొన్నారు. రాజకుమారి గనియా మేడం గారు పుష్పాంజలి సమర్పిస్తున్నారు.
భారత్ మాతాకి, భారత్ మాతాకి నమస్కారం తెలియజేశారు. అలాగే ఏఎస్పీ మేడం గారు పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్. మన రాష్ట్ర, మన దేశ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్ లో హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, మన్ మన్ తిరంగా, ప్రతి ఒక్కరి మదిలో మన జాతీయ భావం, అలాగే ప్రతి ఒక్కరి మనసులో మన దేశాన్ని ఇలా చూడాలి అన్న ఒక విజన్. ఆ విజన్ కి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ పనిచేస్తే మన నేషన్ బిల్డింగ్ లో మన వంతు పాత్ర మనం పోషిస్తే దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ దేశాల్లోనే ముందంజలో ఉంటుంది. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలని అతి త్వరలోనే మనం చేరుకోగలుగుతాం. ఎంతో అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ని, ఎంతో అభివృద్ధి చెందిన దేశాన్ని మనం చూడబోతున్నాం. దానికి ఈ రోజు మన నంద్యాలలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేసి ఈ ర్యాలీలో ఆ దేశభక్తి స్ఫూర్తిని నింపే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి హాజరైన గౌరవ మంత్రివర్యులు, అలాగే మన నంద్యాల ప్రజాప్రతినిధులు, పెద్దలు, పుర ప్రముఖులు, అధికార బృందం, ప్రజలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ భాగస్వామైనందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. అలాగే ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలంతో సాధించుకున్న ఈ స్వాతంత్ర్యం యొక్క స్ఫూర్తిని భావితరాల వారికి కూడా తెలియజేయాలి. వారు మంచి నడవడికతో, మంచి పట్టుదలతో చదువు, అలాగే ఈ జాతీయ సమైక్యత స్ఫూర్తిని మనసులో పెట్టుకుని దేశ అభివృద్ధికి యువత పాటుపడాలి అని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లా అధికారులందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పెద్దల పౌరులకు, దేశ పౌరులకు, రాష్ట్ర పౌరులకు ఈరోజు మన జాతీయ జెండాను మోసుకుంటూ మనం అంతా వచ్చాము. ఎంతో గర్వకారణం. దీనికి ఎవరైతే అసూలు భాషాలు మన స్వాతంత్రం కోసం వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ మనకి ఈ రోజు స్వాతంత్రాన్ని ఫలితాలు అందజేసిన మహానుభావుడు మహాత్మా గాంధీ గారికి అసూలు భాషతో అందరూ కూడా ఈరోజు దేశ ఐక్యత సమైక్యతను కాపాడుకుంటూ మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశ స్వాతంత్రం దాదాపు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. కాబట్టి మనం ఈరోజు మన ప్రభుత్వం ప్రభుత్వం దాదాపుగా 247 వరకు కూడా ఈ ప్రభుత్వం కొనసాగాల. దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం మనము మన ఊరు, మనము మన రాష్ట్రం, మనము మన దేశం, ఈ భావంతో మనం అందరం కూడా ముందుకు సాగి దేశ సమైక్యత కోసం, జాతి కోసం మనం కట్టుబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులకు అసలు పాటిస్తూ మరి ఈ రోజు స్వాతంత్ర ఉద్యమంలో ఈ రోజు మనమందరం ఎంతో మంది పాల్గొనేందుకు పేరు అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ స్వాతంత్ర ఫలితాలు మనం అనుభవిస్తా ఉన్నాం. ఎంతో స్వేచ్ఛగా మనం జీవిస్తా ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశంలో ఎంత స్వేచ్ఛగా మనం జీవించడం లేదు. కేవలం భారతదేశంలో మనం ఈ ఫలితాలు దక్కినాయి. కాబట్టి ఎంతో గర్వకారణంగా ఈ రోజు జెండాను మోసుకుంటూ మన పూర్వీకులు కూడా ఇచ్చి జాతి పిల్లలకు నివాళులు అర్పించి అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనేందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులకు, అనధికారులకు, అందరికీ కూడా దేశ ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలకు, మన ప్రజలకు, నంద్యాల ప్రజలకు కూడా ప్రత్యేకంగా అదేవిధంగా ఈ అవకాశాన్ని మనం ఈ రోజు ప్రభుత్వం కలిగించింది. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అవన్నీ మనం ఇక్కడ ఎందుకంటే దేశం ఘర్ ఘర్ జెండా తిరంగా, హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి మీద అంటే ఇంటితో పాటు అందరి ఇళ్ల మీద కూడా మన జాతీయ జెండా ఎగరవలసిన అవసరం, కర్తవ్యం, బాధ్యత, సంకల్పం మన అందరికి ఉండాలని చెప్పి తెలుసుకొని ఈ నినాదాన్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు మనకందరికి అందించిన వాళ్ళకి అందరికీ స్వతంత్ర దివస్ శుభాకాంక్షలు. 15th August is a very, very important day for all the people of this great country. We must always strive to stand by the ideals of our freedom struggle
and we must not forget the kind of sacrifices that were made to have this freedom for each and every person of this country. So మనమందరూ అది గుర్తు పెట్టుకొని మనుషులు పెట్టుకొని ఆ ఫ్రీడమ్ స్ట్రగల్ కి ఐడియల్స్ కి ప్రతి జాగ్రత్తగా ఉండి దాన్ని మనం మనసులో పెట్టుకొని గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. With that spirit, we must always move forward, making sure that whatever we do, it brings honor to this great country. So, ఆ భావనతో ఈరోజు ఇక్కడ హర్ ఘర్ తిరంగా ఒక ర్యాలీ పెట్టుకోవడం జరిగింది. ఆ ర్యాలీలో వచ్చిన వాళ్ళకి అందరికీ నా సైడ్ నుంచి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ షూర్ దట్ వీ విల్ ఆల్వేస్ keep on moving ahead with the same spirit and wish you all a very, very happy 15th August once again. Thank you. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.